అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? చాలా రోజులు అవుతుందండి నేను వీడియో పెట్టక. ఎందుకంటే కొంచెం నేను ఊరికి వెళ్ళాను, దానివల్ల కొంచెం లేట్ అయిందండి. ఈరోజు నేను బెండకాయ ఫ్రై చేస్తున్నానండి. సింపుల్గా, అంటే కొబ్బరి పొడి అలా లేకుండా సింపుల్గా పావు కేజీ ఉంటుందండి. ఎందుకంటే మీకు ఈజీగా అర్థమయ్యేటట్టుగా నేను తక్కువ క్వాంటిటీ చేస్తుంటాను ఎప్పటికి కూడా. ఇది అంటే పావు కేజీ కంటే కొంచెం ఎక్కువ ఉంటాయండి. ఇలా కోసానండి. ఇవి కొంచెం ఫ్రై చేస్తే ఇందులోకి ఆ మసాలా అనేది, ఆయిల్ అది, కారం అంతా మంచిగా వెళ్తుందండి ఫ్రై కనుక. మనం ఒకవేళ వాటర్ పోస్తే బాగా జిగురు అవుతుంది. ఇలా కోస్తే ఓన్లీ ఫ్రైకి ఇలా కట్ చేసుకోవచ్చండి. దానికి కావాల్సిన వస్తువులు ఏంటి అని అంటే, చూడండి, పచ్చిమిర్చితో చేస్తున్నానండి బెండకాయ ఫ్రై. ఇది పచ్చిమిర్చి అండి. ఇవి ఒక 4 పచ్చిమిర్చి లావు ఉంటాయి కదండి, మన దేశీ పచ్చిమిర్చి అండి. ఇది ఇందు కొత్తిమీర దాంట్లోకి, తర్వాత సాల్ట్, అల్లం పేస్ట్ అండి ఇది, అండ్ ఇంగువ, పోపుకు కొంచెం మినపప్పు అండ్ శనగపప్పు, కరివేపాకు, కొన్ని పల్లీలు, ఇవి పోపు విత్తనాలండి. ఇది పసుపు అండ్ ఆయిల్. ఓకేనండి. ఆయిల్ వేసుకొని పల్లీలు వేపుకుందామండి. ఇందులోకి బెండకాయ ఫ్రైలోకి పల్లీలు వేస్తే మంచిగా టేస్ట్ బాగుంటుంది. మనం తింటుంటే మధ్య మధ్యలో వాటితో తింటుంటే కూర రుచిగా ఉంటుందండి. దోరగా వేంపేసుకుందాం. దోరగా వేంపుకున్నాం కదండి, పక్కకు పెట్టేసుకుందాము. ఇప్పుడు ఇక కొంచెం ఆయిల్ వేసుకుందాం. ఫ్రై కదండి, కొంచెం ఒక 1.5 స్పూన్, ఎందుకంటే పావు కేజీ కనుక. ఇప్పుడు ఒక స్పూన్ పోపు విత్తనాలు వేసుకుందామండి. ఇందులో నేను ఉల్లిగడ్డ కానీ ఎల్లిగడ్డ కానీ ఏం వేయటం లేదండి. ఇది మినపప్పు అండి అండ్ శనగపప్పు కూడా వేసేస్తున్నాను దాంతో. అంటే ఫ్రైలో ఇవన్నీ వేస్తే బాగుంటుందండి. కొంచెం మనం తింటుంటే మంచి రుచిగా అనిపిస్తుంటుందండి. ఇప్పుడు పచ్చిమిర్చి వేసుకుందామండి. కొంచెం ఓపెన్ చేస్తాను, ఎందుకంటే అవి కొంచెం నూనెలో మంచిగా ఉడికితే మనము అన్నం తినేటప్పుడు అన్నంలో పెట్టుకొని తింటే చాలా బాగుంటుందండి అది. ఇప్పుడు కరివేపాకు వేసుకుందామండి. అట్లా ఏదో ఎర్రగా అయిపోయినాయి, చిట్టపట్టలాడుతున్నాయి. ఇప్పుడు బెండకాయ వేసేసుకుందాం. చాలా బాగుంటుందండి. దీంట్లో మంచిగా రసం చేసేసుకొని ఇది అంచుకు పెట్టుకుంది ఎంత బాగుంటుందో, చాలా బాగుంటుందండి ఇది. ఒక 2 మినిట్స్ పెడదామండి. ఇది కొంచెం ఇంగు వేస్తానండి. ఇది ఇప్పుడు కొంచెం పసుపు అండి, స్పూను అల్లం వెల్లుల్లి అండ్ 1/2 స్పూను తగినంత, అంటే దీనికి కర్రీకి సరిపోయేనంత సాల్ట్ అండి. ఎందుకంటే ఇది తొందరగా అయిపోతుందండి, ఫ్రై అనేది తొందరగా అయిపోతుంది. అన్నీ కలిపి మంచిగా నూనెలో చిన్నగా, కొంచెం ఎక్కువ స్పీడ్గా, అంటే ఫ్లేమ్ తక్కువ పెట్టేసుకొని పచ్చిమిర్చితోని బెండకాయ ఫ్రై. ఓకేనండి, కొంచెంసేపు పెట్టేద్దాం. చూసారండి, 5 మినిట్స్ అవుతుంది. చక్కగా వేగాయి, చిన్నగా అంటే ఇట్లా ఎంత ఇది ఇది కాలేదు చూడండి, దేనికి అది ఎంత నీట్గా ఉందో. ఇది కొంచెంసేపు కోసి ఆరబెట్టాలండి. కొంచెంసేపు మనం చేస్తాం, మనం ఒక 1/2 అవర్ ముందు కట్ చేసేసి కొంచెం ప్లేట్లో, వెడల్పటి ప్లేట్లో తీసేసుకొని
ఆరబెట్టుకున్నాం అనుకో, ఇది ఇలా అస్సలు దిగురు వస్తుందండి. మీకు చూడండి ఎంత నీట్గా ఉందో, సూపర్గా. చాలా అసలు ఉట్టిదే తినాలనిపిస్తుందండి, అన్నంలో కాకుండా చక్కగా ఉట్టి కర్రీ తినాలనిపిస్తుంది బెండకాయ. ఇంకొక 2 minutes పెడదామండి. చూసారండి. ఇప్పుడు కొంచెం సేపు ఈ పల్లీలు ఉన్నాయి కదా, ఇది చూడండి. వీటిని చూస్తుంటే నాకే బడి ముద్దుగా అనిపిస్తుంది. చూడండి దేనికి ఇలా అంటే ఎలా పడుతుందండి, దేనికి అదే విడివిడిగా ఇలా. బెండకాయ అంతా జిగురు వస్తుంది అబ్బా అని అంటుంటారు కదండి, చూడండి ఎలా ఉందో. ఈ ఈ ప్రకారంగా చెయ్యండి, బాగుంటుంది. ఇప్పుడు పల్లీలు వేసేసుకున్నానండి, ఎందుకంటే ముందే వేస్తే కొంచెం మెత్తపడకుండా ఉంటాయి. మామూలుగా ఏం మెత్తపడవు, ఎందుకంటే ఫ్రై కనుక ఏం మెత్తపడవు. కానీ పెరిగి హాఫ్ టైం అయిపోయిన తర్వాత వేస్తే కొంచెం సేపు వావ్, నాకు చూస్తుంటేనే బడే అనిపిస్తుందండి, గ్రీన్గా. మళ్ళీ కొంచెం సేపు పెట్టి వేసి ఒక 2 minutes అట్లా పెట్టానండి. ఇది చూడండి అయిపోయింది. ఇప్పుడు మనం ఇది చూసారండి, నా గ్రాండ్ సన్ వేసాడు, నాకు నా చిన్న మనవాడు ఫ్రెండ్షిప్ బ్యాండ్ వేసాడు నిన్న వాడు. ఏదో ఇప్పుడు కొత్తిమీర వేసేసుకుందాం. ఇందులో ధనియాల పొడి ఏ పొడి వేయడం లేదండి, సింపుల్గా మీరు ఒకసారి చేసి చూడండి ఎంత ఇది అది వేసి. ఇప్పుడు ఇలా పచ్చిమిర్చితోని ఇలా చేసి చూడండి, మీరే పరేషాన్ అవుతారు, అరే ఇన్ని రోజుల నుండి తెలియదే ఇది అని. అంత ఇదిగా ఉంటుందండి. మంచిగా కొత్తిమీర వేసేసుకొని ఇంత ఇదిగా కలుపుతున్నానండి. ఇంత కలుపుతున్నా ఏమైనా చినుగుతున్నాయా, అంత మిక్స్ అవుతున్నాయా చూడండి, ఎంత నీట్గా ఏ కాయ ఏదో ఎట్లా పడుతుంది చూడండి. ఇలా బెండకాయ ఫ్రై అంటే ఇలా చేయాలండి. ఉన్నారా, మీరు కూడా చెయ్యండి. చేసి తిని చూస్తే మీకు తెలుస్తుంది నేను చెప్పింది కరెక్టా లేకుంటే అబద్ధమా, ఊరిక చెప్తున్నాను అంతే. చూడండి ఎంత బాగుందో, అయిపోయిందండి. వావ్, చూసారా కలర్ఫుల్గా ఉందండి, చూడండి ఎంత నైస్. వావ్, సూపర్ ఉందండి. ఇలా ఎలా ఉండాలండి ఫ్రై, బెండకాయ ఫ్రై. ఒక్కొక్క దగ్గర మనం తింటుంటాం, ఒక్కొక్కరు చేస్తుంటారు, ఏమనలేము, తినాల్సి వస్తుంది. కానీ ఇగో ఇట్లా ఇలా ఉండాలండి, ఏ కాయని. ఓ నైస్. నాకు చూస్తుంటే ఇలా చూస్తూ అలా పెట్టుకోవాలి, తినకుండా గమ్మున అలా అనిపిస్తుందండి. నైస్. చూసారా, పచ్చిమిర్చి బెండకాయ ఫ్రై అండి, నైస్, చాలా బాగుందండి. మీరు కూడా చేయండి, తినండి, ఎంజాయ్ చేయండి. చూడండి దాన్ని చూస్తే ఒక పల్లి ఒక బెండకాయ చూడండి. దీన్ని కట్ చేసినాను చూసినా, ఇట్లా కొంచెం క్రాస్గా కట్ చేశాను. అప్పుడు ఆయిల్ ప్లస్ కారము మసాలా అల్లం అదంతా వేసాను కదండి, అంతా అందులోకి వెళ్ళిపోతుంది, టేస్ట్గా ఉంటుంది. సూపర్ అండి. అన్నం తినకుండా ఇలానే తినాలనిపిస్తుంది, ఇలానే తినొచ్చు. ఎందుకంటే ఇది మోకాళ్ళకి దానికి జిగురుకు చాలా మంచిది అంటారండి బెండకాయ. అందుకే ఇలా తిన్నా దీనివల్ల లాభాలే ఉంటాయి. ఓకేనండి, మీరు చేయండి, తినండి, ఎంజాయ్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి ప్లీజ్. ఓకేనండి, బాయ్.